1/1 ప్లస్ లాగ్ బీసీ బేస్ ఏ, 1/1 ప్లస్ లాగ్ ఏసీ బేస్ బి, 1/1 ప్లస్ లాగ్ ఏబీ బేస్ సి. మీకు చాలాసార్లు ఈ పాయింట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సార్. క్వశ్చన్లో కనుక చరరాశులు వేరియబుల్స్ ఉంటే, క్వశ్చన్లో కనుక చరరాశులుండి ఆన్సర్లో చరరాశులున్నా లేకుంటే కాన్స్టెంట్స్ ఉన్నా లేకున్నా కాన్స్టెంట్స్ ఉన్నా, అది ఆల్జీబ్రాలో లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్ ఈక్వేషన్స్, ఎటువంటి క్వశ్చన్లైనా క్వశ్చన్లో వేరియబుల్ ఉండి ఆన్సర్లో వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఉంటే మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. అది ఎటువంటి క్వశ్చన్ అయినా రైట్ ఆన్సర్లో మనకు న్యూమరికల్ వాల్యూస్ 1 2 3 అట్లున్నా, ఏబిసి అలా ఉన్నా, మనం ఎప్పుడూ యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం ఎప్పుడూ యూజ్ చేయాల్సింది సబ్స్టిట్యూషన్. బి 10 అనుకుందాం, సి 10 అనుకుందాం, ఏ 10 అనుకుందాం, అన్నీ ఈక్వల్ అనుకుందాం. అన్నీ ఈక్వల్ అనుకుంటే రైట్ 1/1 ప్లస్ 10 10 100 లాగ్ 100 బేస్ 10 రైట్ ఇంటూ 3. ఎందుకు సార్ ఇంటూ 3 అంటే ఇది సిమెట్రిక్ ఫంక్షన్. ఏ బదులు బి ఉంది, బి బదులు సి ఉంది, సి బదులు ఏ ఉంది, బి బదులు ఏ ఉంది, ఏ బదులు సి ఉంది రైట్. సో ఇది సిమెట్రిక్ ఫంక్షన్. ఏ బదులు బి వచ్చింది, బి బదులు సి వచ్చింది, సి బదులు ఏ వచ్చింది. అంటే ఇలాంటి సిమెట్రిక్ ఫంక్షన్ క్వశ్చన్లను మనము ఏ ఈక్వలెంట్ టు బి ఈక్వలెంట్ టు సి చేయొచ్చు. ఇలాంటి సిమెట్రిక్ ఫంక్షన్లను మనము, సిమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ బదులు వై పెట్టినా, వై బదులు ఎక్స్ పెట్టినా ఈక్వేషన్ మారట్లేదు. అటువంటి ఈక్వేషన్ని మనం ఏమంటాము, సిమెట్రిక్ ఫంక్షన్ అని అంటాం. క్వశ్చన్లో నాకు చరరాశులు కనబడితే రైట్ ఏ ఈక్వలెంట్ టు 2 అనుకోండి, ఎక్స్ ఈక్వలెంట్ టు 2 అనుకోండి, వై ఈక్వలెంట్ టు 2 అనుకోండి, ఏదైనా వాల్యూలు అనుకోండి రైట్. ఆ 3 ఈక్వేషన్లను సాటిస్ఫై చేసే వాల్యూలు అనుకోండి. ఏ 2 ఎక్స్ 2 వై 2 జెడ్ 2, ఏ 2 బి 2 సి 2 సాటిస్ఫై అయ్యే వాల్యూలు మాత్రమే తీసుకోండి. సాటిస్ఫైడ్ అయ్యే వాల్యూలు తీసుకోండి. 2 స్క్వేర్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ 2, 2 స్క్వేర్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ 2, 2 స్క్వేర్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ 2 ఎస్ సాటిస్ఫై అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 6 మైనస్ 8 ఆన్సర్ ఎంత -2. ఒక సమీకరణం ఇచ్చాడు, ఎంకి ఎన్కి మధ్యలో డెఫినెట్గా ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎంకి ఎన్కి మధ్యలో ఏది డెఫినెట్గా కరెక్ట్ అయి ఉండొచ్చు. ట్రై చేయండి రైట్. ఓన్లీ థింగ్ ఈ క్వశ్చన్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే సార్ క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో చరరాశులు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసుకుంటా. మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. రైట్ కుడి వైపు ఎడం వైపు రెండు ఈక్వల్ అయి ఉండాలి, రెండు ఈక్వల్ అయి ఉండాలి. మీకు ఇంకో 5 సెకండ్ల టైం ఉంది రైట్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్లో ఏమడిగాడంటే 1/3 లాగ్ ఎం బేస్ 3 ప్లస్ 3 లాగ్ ఎన్ బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 1 ప్లస్ లాగ్ 5 బేస్ 0.008. ఇది క్వశ్చన్. సో 1/3 కనుక రైట్ పవర్లోకి వెళ్తే m పవర్ 1/3 బేస్ 3. ఇది కూడా 3 కూడా n పైకి వెళ్తే లాగ్ n క్యూబ్ బేస్ 3. 1 నేను ఇక్కడ బేస్ 0.008 ఉంది కాబట్టి లాగ్ 0.008 బేస్ 0.008 ప్లస్ లాగ్ 5 బేస్ 0.008 అనుకుంటా. లాగ్ ఏ బేస్ ఏ అంటే 1. నేను ఇక్కడ కొంచెం పైన సాల్వ్ చేస్తున్నాను సార్ రైట్. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఫస్ట్ స్టెప్ 1/3 పైకి వెళ్ళింది అనుకోండి, m పవర్ 1/3 అయింది, m పవర్ 1/3. ఈ 3 కనుక పైకి వెళ్ళింది అనుకోండి n క్యూబ్ బేస్ 3.
వన్ని 1 అంటే లాగ్ ఏ బేస్ ఏ, 1 అంటే లాగ్ ఏ బేస్ ఏ, లాగ్ 0.008 బేస్ 0.008. సో ఈ ఈక్వేషన్ ఏమైంది? లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. లాగరిథంలో 2 కూడితే అది లబ్ధం అవుతుంది. అంటే లాగ్ ఎం పవర్ 1/3 ఇంటూ ఎన్ క్యూబ్ బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి 0.04 బేస్ 0.008. ఇంతవరకు క్లియర్ కదా? సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? లాగ్ ఎం పవర్ 1/3 ఇంటూ ఎన్ క్యూబ్ బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు లాగ్, ఇదేమో 0.2 స్క్వేర్, ఇదేమో 0.2 క్యూబ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది? లాగ్ ఎం పవర్ 1/3 ఎన్ క్యూబ్ బేస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 2/3. లాగ్ తీసేస్తే 3 పవర్ 2/3 ఈజ్ ఈక్వలెంట్ టు ఎం పవర్ 1/3 ఎన్ క్యూబ్. దీన్ని క్యూబ్ చేస్తే 9 ఈక్వలెంట్ టు ఎం ఇంటూ 9 పవర్ 9. ఎన్ పవర్ 9 ఈక్వలెంట్ టు 9/m అవుతుంది.